ఎసరు అత్తెసరు. ఈ కథను రచించిన వారు శ్రీ బివిఎస్ రామారావు గారు. గోదావరి గట్టు. ఆ గట్టును ఆనుకుని ఒక వీధి. ఆ వీధిలో ఒక చిన్న పెంకుటిల్లు. ఆ ఇంట్లో వర్ధనమ్మ అనే ఒక బామ్మగారు. ఆ బామ్మగారికి భాస్కరం అనే వారసుడు. ఆ వారసుడికి కమల అనే ఇల్లాలు. 4 రోజుల ముసురు తర్వాత తొలి పొద్దు వేళ వర్ధనమ్మగారు, వర్ధనమ్మగారు, ఇంకా పూర్తిగా తెల్లారకుండానే ఎవరిదో పిలుపు. మీ బామ్మగారినెవరో పిలుస్తున్నట్టున్నారు అంటూ భర్తను లేపింది కమల. అబ్బా, నువ్వే లేవవే, ఒళ్ళు విరుచుకుని ముసుగు మరింత బిగించాడు భాస్కరం. పరగడుపుతోనే బోడిమొహం ఎలా చూడను, మీరే లేపండి. పెంచి పెద్ద చేసి ఓ ఇంటివాడిని చేసిన బామ్మను నిన్నగాక మొన్నొచ్చిన ఇల్లాలు బోడిమొహం అన్నందుకు మనసు చివుక్కుమంది భాస్కరానికి. వర్ధనమ్మగారు, వర్ధనమ్మగారు, ఎవరు వారు అంటూ వర్ధనమ్మే పలికింది ఈసారి. తన స్థూల కాయాన్ని అదుపులోకి తెచ్చుకుని కిటికీ కేసి జరిగి చిడతను తప్పించి ఓ రెక్కను మెల్లిగా తెరిచింది వర్ధనమ్మ. కిటికీకి అడ్డు తగిలి మామగారు అంటూ మళ్ళీ పిలిచాడు సత్తిగాడు. ఓరి, నువ్వట్రా సత్తిగా? అదేంటి బామ్మగారు, ఇంకా తొంగున్నారు? లెగండి, గోదారి పొంగేసినది. పడి మంచి పోటుగా ఉంది. అలాగట్రా, అడ్డులే, ఏది చూడని అంటూ కిటికీ రెండో రెక్కని భళ్ళున తెరిచింది. గోదావరి నురగలతో గలగలమంటూ పరవళ్ళు తొక్కుతోంది. దూరాన్నించి ఆనకట్ట హోరుకు సాయం, గాలి హోరు తోడై చెవులు గింగిర్లెత్తిస్తున్నాయి. గోదావరి అంచున దూరంగా ఉదయ సూర్యుని తొలికిరణాలు కాంతిని పుంజుకుంటున్నాయి. వర్ధనమ్మకి కళ్ళు మెరిశాయి. ఒరే, పుల్లలేమైనా కొట్టుకొచ్చాయిరా గోదారిలో? అందుకే కదమ్మా నేనొచ్చింది. జాలరిపేట జనం అంతా తెప్పలుచ్చుకుని ఏట్లోకి దూకేశారు. సుక్క పొడవకుండా 6 నేరేడు దుంగల్ని 3 మద్ది దూలాల్ని అంకాలమ్మ రేవుకాడికి సేరేశారు. తుమ్మమోళ్ల సంగరి సెప్పనే అక్కర్లేదు. బొడ్డూడని కుర్రనాయాళ్ళు సైతం కర్రకి డొంకిని కట్టి లాగెత్తున్నారు. గోదావరికి వరదొస్తే చాలు, వర్ధనమ్మకి కాళ్ళు నిలబడవు. వరదలో కొట్టుకువచ్చే కంప కలపని ఈది పట్టుకోవడానికి కూలీల్ని పురమాయించి ఏడాదికి సరిపడే పంట చెరుకు చేరేసుకుంటుంది. పొద్దున్నే ఓ కుంచెడు బియ్యం వార్చి పాత చింతకాయో మాగాయి పచ్చడో వేసి కూలీలకు పెట్టడం, వాళ్ళు ఈది పట్టిన దుంగల్ని గట్టుకు చేరయ్యడం, వాటిని నరికించి పెరట్లోకి సర్దించడం వరద రోజుల్లో ఆవిడ వ్యాపకం. కిరాయి ఎంత ఇస్తే అంత సరిపెట్టుకోవడం కూలీలకు రివాజు. నాకసలు డబ్బే వద్దు, సందేళ్లే మరోసారి వేడిగా పట్టెడన్నం పెడితే చాలు అనేవాళ్లలో సత్తిగాడొకడు. మామగారు, అన్నం ఏడిగా వండండి, మాగాయి పచ్చడి వద్దేసెయ్యండి, తినేసి గోదారంతా ఇదేత్తాను. ఈలోగా రేవుకాడకెళ్ళి కాస్త పుక్కిలించి వచ్చేస్తాను. ఈ ఏడు చింతా తుమ్మా కాకుండా టేకు ఏగిసా మీ పొయ్యిలో మండాల అంటూ మెరుపులా మాయమయ్యాడు సత్తిగాడు. 4 రోజులుగా ముసుగు మరుగున పడి పొద్దునీమంగల్ల తన్ని పస్తులు పెట్టిన సూర్యభగవానుణ్ణి కోపంగా చూసి వాలాయితీగా ఓ దండం పెట్టి గుడికేసి తిరిగి శిఖర దర్శనం చేసుకుని ఆ చేత్తోనే మరో దండం పెట్టి కార్యాచరణకు ఉపక్రమించింది వర్ధనమ్మ. నీళ్లపొయ్యి అంటించడానికి పెరట్లోకి వస్తున్న కమల గుమ్మంలోనే ఆగిపోయింది ఆశ్చర్యంగా. ఇన్నాళ్లు చిందరవందరగా ఉన్న పెరడు అద్దంలా అలకబడి ఉంది. నీళ్ల పొయ్యి మీద కొంచెం గిన్నెలో ఎసరు మరుగుతోంది. వర్ధనమ్మ కూనిరాగాలు తీస్తూ మానెడు బియ్యం ఎసట్లోకి దేవుతోంది. 4 రోజుల ఉపవాసం బాపుతూ తిండి ఇప్పుడొక్కసారి లాగించేస్తుంది కామోసు ఈవిడ అని దవళ్ళు నొక్కుకుని చటుక్కున గదిలోకి వెళ్ళిపోయింది కమల. నీళ్ల కోసం పందుపులను నవ్వులుతూ పెరట్లోకి అడుగుపెట్టిన భాస్కరం కూడా ఆశ్చర్యపోయాడు. బామ్మ ఇంత పెందరాళ్లే స్వయంపాకంలోకి దిగినందుకు. అవును పాపం, 4 రోజులుగా పస్తుంది, ఆకలి వెయ్యదు మరి అని జాలిపడి, బామ్మ అసలే నీరసించిపోయావు, ఇవాళ కూడా స్వయంపాకం దేనికి? కమల చేత మడికట్టించి ఇంత అత్తీసరు వేయించుకోకూడదా? ఎంతని కష్టపడతావు అన్నాడు. ఈ మాటలు విన్న కమల అదిరిపడింది. చలిలో తనెక్కడ తల తడుపుకోవలసి వస్తుందోనని, పైగా ఆ కొంచెం గిన్నె తనెక్కడ వార్చాలోనని మొగుడి పురమాయింపులకి చివాట్లు వేయడం కోసం, ఏమండి ఇలా రండి, కాఫీ చల్లారిపోతోంది అని కేకేసింది కమల.
ఇంకా కుంపటి కూడా అంటించకుండానే. మామగోరు అంటూ 2 వారాల అరిటాకుతో సహా పెరట్లో సిద్ధమయ్యాడు సత్తిగాడు. ఒరే, ఒక్క నిమిషం కూర్చో, అన్నం వారుస్తాను అంటూ పొయ్యి దగ్గరికి వెళ్ళింది వర్ధనమ్మ. మరుక్షణంలోనే మాగాయి పచ్చడితో పాటు సెగలు కక్కుతున్న వేడివేడి అన్నాన్ని గిన్నెలో సగానికి పైగా విస్తట్లో గుమ్మరించింది. ఆవిరి సెగకు ముఖం దగ్గరగా ఉంచి ఒక్కసారి పీల్చి ఆవురావురుమంటూ ముద్దను నోట్లో కూరుకుని, మామగారు, మీ చేతి ముద్ద కోసం గోదారి తల్లి ఎప్పుడు పొంగుద్దా అని కాసు కూర్చున్నాను అన్నాడు డెక్కుతూ. ఒరేయ్, నెమ్మదిగా తిను, ఇంకా కావలసినంత ఉంది అంటూ నీళ్ల చెంబు సత్తిగాడి పక్కన ఉంచి వాడికి ఎదురుగా చతికిలబడింది. సత్తిగాడు తల ఎత్తకుండా విస్తట్లో సరుగు లాగించేస్తున్నాడు. ఆ కరుడలా పక్కకు లాగు, ఇంకాస్త అన్నం వడ్డిస్తా అంటూ గిన్నెని పూర్తిగా వంచేసి పచ్చడి మారొడ్డించింది వర్ధనమ్మ. సత్తిగాడు ఆకుమధ్యక అన్నాన్ని తాపీగా దేవుకుని మఠం మార్చి దూకుడు తగ్గించి చిన్న ముద్దల్లోకి దిగాడు. అదేమిట్రా, అన్నం పారేస్తావా ఏమిటి? సచ్చినా పారేయను. ఈ రుచి సానాసేపు నాలిక మీద ఉండాలని నెమ్మదిగా తింటున్నానమ్మా. ఒరేయ్, భుక్తాయాసంగా ఉంటే అరుగు మీద కూర్చుని కాసేపు పోయాకే వెళ్ళి ఈదు. పుల్లలు ఇవాళ కాకపోతే రేపేరుకోవచ్చు. తినడానికి నాకు ఆయాసమేటి తల్లి, ఇంకో ఇంత తినేయగలను. ఆ సత్తుగిన్నెలో ఏముంది? వార్చిన గంజిరా, అది కూడా ఇలా ఇచ్చేయండి. కాసింత ఉప్పేసుకుని తాగేస్తాను. మానాయనే ఉండు, ఉప్పు తెస్తాను అంటూ భారంగా లేచి వంటింటికేసి వెళ్ళింది. వంటింటి వసారాలో కమల ఏం వండాలో తేల్చుకోవటానికి కూరగాయల బుట్ట ముందేసుకుంది. అందులో 2 అరటికాయలు దోరగా మగ్గుతున్నాయి. ఇవి ముసలావిడ కంటపడితే ఏ దారిని పోయే దానయ్యకో ఇచ్చేస్తుందని భయపడి ఆ 2 బొంతరటి పళ్ళు చటుక్కున ఉప్పు జాడీలో పడేసి వచ్చి కూర్చుంది. వర్ధనమ్మ కాళ్ళు ఇడ్చుకుంటూ వంటింట్లోకి వచ్చి జాడీలో చెయ్యి పెట్టింది. చేతికి మెత్తగా ఏదో తగిలితే తీసి చూసింది. అవి బొంతరటి పళ్ళు. సత్తిగాడు ఇంకా ఆకలితో ఉన్నాడు. వాడికిప్పుడోటేసి మరోటి సాయంత్రం పెట్టొచ్చు. అయినా ఇవి ఉప్పు జాడీలో పడేసుకుంటారా తెలివి అని విసుక్కుని ఓ పండు పుచ్చుకుని మరో పండు బియ్యం డబ్బాలో పడేసి చారెడు ఉప్పు తీసుకుని పెరట్లోకి నడిచింది. సత్తిగాడు ఆఖరి ముద్దకు రాగానే, ఒరే, ఇది కూడా తిను అంటూ బొంతరటి పండును విస్తట్లో పడేసింది. బొంతరటి పండే? అమ్మ బాబోయ్, ఇదంటే నాకెంతో ప్రాణం అంటూ దాన్ని అందుకున్నాడు సత్తిగాడు. ఒరే సత్తిగా, ఆయనకు కూడా ఇదంటే ఎంతో ఇష్టంరా. ఎవరికండి? భాస్కరం బాబుకా? కాదురా, ఆయన. ఓ, పోయిన పెద్ద ఆయన. ఛ, నీ మొహం, ఆయన పెద్ద ఆయనేం కాదు, చాలా చిన్న వయస్సు. నా వయస్సు ఉంటుందా అండి? నీ వయస్సు 25 ఉండదు. నీకన్నా 4 ఏళ్లు తక్కువే. కండలు తిరిగిన శరీరంతో పుష్టిగా ఉండేవారు. ఇంత ముసలావిడికి అంత చిన్నోడితో పెళ్ళేంటి అనిపించింది. ఆరు మిమ్మల్ని బాగా చూసుకునేవారా అని పరామర్శించాడు. నన్నొక్క క్షణం కూడా వదిలిపెట్టేవారు కాదురా, ఎప్పుడూ నా కొంగట్టుకే తిరిగేవారు అంది కంటతడి తుడుచుకుంటూ. ఏరా, ఇంకో పండు తింటావట్రా? వద్దమ్మా, ఆ ఉప్పు కాస్త గంజిలో వేసియ్యండి, తాగేస్తాను. గంజి గిన్నె ముందుకు నెట్టింది. గిన్నె చప్పరిస్తూ, మామగారు, ఎన్నాళ్లకో ఇలా కడుపు నిండా తిన్నా. ఈయాల చూడండి, గోదారంతా గాలించి మీ జన్మలో ఇంకా పుల్లల్ని కొనక్కర్లేకుండా చేస్తాను అంటూ గంజిని గడగడ తాగేశాడు. ఏరా, మీ అమ్మ కూడు సరిగా పెట్టడం లేదేమిట్రా? ఇంకెక్కడమ్మ తల్లి, నన్నీదిలో పడేసిపోయింది. మరి నువ్వెక్కడుంటున్నావు? పైడమ్మతో. ఎవరు? ఆ పిడకలమ్ముకునే పైడమ్మ? దాని చేసుకున్నావా? పుల్లలు కొట్టుకు బతికేవాణ్ణి, నాకు పెళ్ళేటండి, అది నన్నుంచుకుందండి అన్నాడు సిగ్గుతో. ఓరిని, నీకన్నా రెట్టింపేళ్లుంటాయి దానికి, ఇదేం పోయే కాలంరా. మేమిద్దరం ఇంటపడితే మధ్యన ఈవిడికెందుకు అనుకుని వెకిలిగా నవ్వేసి ముడిచిన ఆకుని చేత్తో పట్టుకుని వీధి తలుపుకేసి చెంగున గంతేసి మాయమయ్యాడు సత్తిగాడు. వాడి అమాయకత్వానికి జాలి పడింది వర్ధనమ్మ. ఉప్పు జాడీ కోసం వెళ్ళింది ముసల్ది. అరటిపళ్ళు కాజేసిందేమిటి చెప్పమా అని జాడీలో చెయ్యెట్టి తడిమింది కమల. అనుకున్నంత జరిగినందుకు మనసులోనే ఏవేవో తిట్టుకుంటూ అత్తేసరికి బియ్యం కోసం బియ్యపు డబ్బా కేసు తిరిగి దానికి మూత లేకపోవడం చూసి అసలే ఇల్లంతా ఎలకలమయం, ఈ ముసల్ది మూతలన్నీ గడిగడికి తీసిపడేస్తుంది అంటూ డబ్బాలో చెయ్యెట్టి
ఏదో మెత్తగా తగిలితే అది కదిలినట్టుగా భ్రమ కలిగి ఎలకేమోనని భయపడి కివ్వున కేకేసి ఎగిరి గంతేసింది కమల. కమల కేక ఉన్న భాస్కరం వీధి అరుగు మించి వంటింటి వసారాలోకి ఏకాఏకీ దూకాడు. వర్ధనమ్మ కూడా కంగారుగా వచ్చింది. ఏమైందర్రా అంటూ భాస్కరం అసలు విషయం తెలుసుకోకుండానే చిందులు తొక్కేస్తూ, వర్ధనమ్మ కూడా కంగారుగా వచ్చింది. ఏమైందర్రా అంటూ భాస్కరం అసలు విషయం తెలుసుకోకుండానే చిందులు తొక్కేస్తూ కంగారు పడుతున్నాడు. భాస్కరం కంగారు చూసి, ఏమిట్రా చీంబోతులా, ఏమైందంటే పలకవే అని గొంతు చించుకుంది బామ్మ. బామ్మ చీంబోతు అన్నందుకు కాదు గాని పెళ్ళం విన్నందుకు కోపం వచ్చింది భాస్కరానికి. చిరాకు ఒక్కసారిగా కట్టలు తెంచుకోగా వంకలేనమ్మ డొంకట్టుకు వెళ్లాడినట్టు, ఏమిటి బామ్మ అడ్డగాడిదలందర్నీ పిలిచి సంతర్పణ చేస్తున్నావు? దున్నపోతులా ఉన్నాడా సత్తిగాడు, వాడికి వండేందుకు వడ్డించావు అని కేకలేశాడు భాస్కరం. వాడే అప్పనంగా తింటం లేదు గదట్రా, కూలి డబ్బులు బదులు ఇన్ని మెతుకులు పడేస్తే ప్రాణాలకు తెగించి గోదాట్లో ఈది మనకి ఏడాది పొడుగునా సరిపడే వంట చెరుకు లాక్కొచ్చి పడేస్తున్నాడాయిరి. అయినా రూపాయి పడేస్తే బండెడు పుల్లలొస్తాయి, వాటి కోసం ఈ ఎడ్డి చాకిరీ ఎందుకు మధ్య? రూపాయికో పేడు కూడా రాదురా నాయనా, నువ్వు కొనడం మొదలెడితే ఇంతోటి నీ 200 జీతం పుల్లలకే సరిపోదు. ఇలా అన్నం అమ్మి పుల్లలు కొనడం మా ఇంట వంట లేదు అని దెప్పి పొడిచింది కమల. ఆ మాటల్ని విన్న భాస్కరానికి మరింత అహం తలకెక్కి, చెప్తే వినవు, నీకు తోచదు, కావలసిన పుల్లలు డబ్బిచ్చి కొనొచ్చలే అంటూ విరుచుకుపడ్డాడు. నే పోయాక అలాగే చేద్దుగాన్లే నాయనా అంటూ వీధిలోకి నడిచింది వర్ధనమ్మ. వర్ధనమ్మకు మనస్సు కష్టపడినప్పుడల్లా రేవుకేసి వెళ్ళి గోదావరిని చూస్తూ కూర్చుంటుంది. చల్లని గోదావరి ఇట్టే ఆమె మనస్సును కుదుటపరుస్తుంది. అలా ఎన్నో ఏళ్లుగా భరించలేని కష్టాలను ఎదుర్కొనే శక్తి ఆమెకు 6 పుష్కరాలుగా ఆ గోదావరే ఇచ్చింది. పొద్దుట్నుంచి వంట చెరుకు వ్యాపకంలో క్షణం తీరిక లేకుండా హైరానా పడ్డంతో మరింత అలసి తులసికోటకు జారబడింది వర్ధనమ్మ. ఎసట్లో తనకు గిద్దెడు బియ్యం పడేసుకోవడానికి కూడా ఓపిక లేకపోయిందావిడికి. వర్ధనమ్మ గోరు అంటూ పెరటి తలుపు తట్టింది పైడమ్మ. తర్వాత రావే, మడి కట్టుకున్నాను. తెల్లారనగా పోయాడా సత్తిగాడు. 4 రోజుల నుంచి లంకణాలతో మంచానికి అంటుకుపోయినోడు నిన్న రాత్రే కాస్త జ్వరం తగ్గి మడిసయ్యాడు. ఆ మాటల్ని విన్న వర్ధనమ్మ సమాధానం చెప్పడానికి కూడా ఓపిక లేక చెవులు అప్పగించి ఊరుకుంది. మామగారి కాడకెళ్ళి కాసింత ఊరగాయ పట్రావే, నోరు చేదుగా ఉంది అని రాత్రంతా ఒకటే గోళెట్టాడమ్మా. ఈడ కానీ వచ్చాడా అని చూసిపోవడానికొచ్చాను. కాసింత ఊరగాయ పెట్టు తల్లి, మళ్ళా వస్తాను అని వెళ్ళిపోయింది పైడమ్మ. అన్నప్రాసన్నాడే అర్ధసేరు బియ్యం తినిపించినట్టు పచ్చని రోజునే అడ్డమైన తిండి వాడి చేత తినిపించాను. వాడికేం బెడిసికొట్టదు కదా అని కాస్త ఇదయింది వర్ధనమ్మ. నాకా విషయం ముందుగా తెలిస్తే కదా బాధపడవలసింది అని సరిపెట్టుకుంది. తన చేతి పట్టెడు మెతుకుల కోసం ఇన్ని లంకణాలు చేసి కూడా సాహసించి గోదాట్లో ఈదడానికి సిద్ధమైనాడు. పాపం అని జాలిపడింది. ఓపిక లేకపోతే వాడెందుకు ఈడ్తాడు, నాకు డోకా ఇచ్చి ఎక్కడో ఊరేగుతూ ఉంటాడు అని నిర్ధారణ చేసుకుంది. వెర్రిబాగులాడు, నిజంగా ఈదడానికి పోయాడేమో, అప్రతిష్ట అనుకుని అనుమానపడింది. ఆ అనుమానం కాస్త భయంగా మారింది. ఏదో కీడు శంకించి ఆందోళన పడసాగింది. సత్తిగాడు గోదావరి ఒడిలో ఎదురీదడం, దూకుడుగా వస్తున్న దొంగను పట్టుకోవడానికి అడ్డుపడ్డం, ఆ మాంతం నీరసం ఆవహించి ఈదలేకపోవడం, దుంగ బలంగా సత్తిగాడిని ఢీకొట్టడం, ఆ దెబ్బతో శోషొచ్చి వాడు నిలువునా మునిగిపోవడం, ఈ చావుకు కారణం నువ్వే అంటూ ఊరంతా నిలదీయడం, పైడమ్మ శాపనార్థాలు, భాస్కరం కమలల దెప్పిపొడుపులు వంటి ఊహలు మనస్సులో పదే పదే తరంగాల్లా మెదలసాగాయి. వాడు నిజంగా ఈతకెళ్ళాడేమో పాపం, వాడిని ఆపకపోతే నిష్కారణంగా ఓ నిండు ప్రాణాన్ని తీసిన దాన్నవుతాను అని కంగారుగా ఉన్న ఓపికను కూడగట్టుకుంటూ పెరటి తలుపు తీసి గోదావరొడ్డుకేసి నడిచింది. కుండపోతగా కురిసిన వర్షానికి అడుసుదిబ్బలా తయారైన గడ్డ మీద కాలు తీసి కాలేయడమే కష్టంగా ఉన్న గోదావరంతా కలయి చూస్తూ బరువుగా శరీరాన్ని గట్టమట నడిపించసాగింది వర్ధనమ్మ.
గోదావరిలో కొన్ని వందల మంది పుల్లల కోసం ఈత్తున్నారు. ఎవణ్ణి చూసినా సత్తిగాడిలాగే కనపడసాగాడు వర్ధనమ్మకి. సత్తిగా అంటూ గొంతుకు చించి అరుచుకుంటూ సత్తిగాడి కోసం దేవరించసాగింది. అలా గంటలు గడిచాయి. సత్తిగాడెక్కడా కనపడలేదు. వాడు గోదాట్లో మునిగిపోయాడని నిర్ధారణ చేసుకుంది. సర్వం కోల్పోయిన దానిలా నిస్పృహ, నిరాశ ఆవరించి తిరుగుముఖం పట్టింది. కోధూళి వేళ కావస్తోంది. పొద్దు ఆలబోతోంది. బామ్మగారి నవనాడులు పట్లు తప్పాయి. నోరు పిడచకట్టుకుపోయింది. కళ్ళు బైర్లు కమ్మాయి. భారంగా పాదాలు ఇంటికి లాక్కొచ్చాయి. మనసులో లేదు. మామగారు చూసారా ఎంత పెద్ద మద్ది దొంగని పట్టుకున్నానో అన్న సత్తిగాడి కేకకు ఈ లోకంలో పడింది వర్ధనమ్మ. నవ్వుతూ తన వైపుకి వస్తున్న సత్తిగాడిని కన్నీటి పొరకుండా చూసింది. నవనాడులు జలధరించాయి. సంతోషం, దుఃఖం ఒకేసారి ఉప్పెనలా పొంగాయి. బరువైన దిగులు దూది పింజలా ఎగిరిపోయింది. మనస్సు తేలికపడింది. వణుకుతున్న చేతులతో సత్తిగాడి తల నిమిరింది. ఏమైందే బామ్మ అంటూ అరుగు దిగాడు భాస్కరం. మామగారు మీరు బేగా ఏడన్నం పెట్టాలి. నేనీలోగా ఈ చిన్న పేళ్లను నరికేస్తాను అన్నాడు సత్తిగాడు. తల ఊపి కొంగుతో కళ్ళ నీళ్ళొత్తుకుంటూ యాంత్రికంగా పెరట్లోకి నడిచింది. అయ్యగారు ఈ దొంగిస్తే షావుకారు 200 ఇస్తానని అటకాయించబోయాడు. బామ్మగారి చేతి వన్నం ముందు అదో లెక్క. ఈ మాటలు విన్న భాస్కరానికి మతోయినట్టయింది. పేళ్లను నరికి కుప్పగా పోగేసి చెమటొత్తుకుంటూ పెరటి గుమ్మంకేసి నడిచాడు సత్తిగాడు. పెరట్లో తులసికోట వారే చెంగుపరుచుకుని పడుకునింది వర్ధనమ్మ. పొయ్యి మండుతోంది. ఎసరు అత్తిసరై ఇగిరి మాడుతోంది. మామగారు అని పిలిచాడు సత్తిగాడు. మళ్ళీ పిలిచాడు. మళ్ళీ పిలిచాడు. మళ్ళీ పిలిచాడు. గంగా భాగీరథి సమానురాలైన పర్వతవర్ధనమ్మ శాశ్వతంగా కన్ను మూసిందని ఇరుగు పొరుగు వారు నిర్ణయించిన దాకా సత్తిగాడు గాని భాస్కరం గాని నమ్మలేదు. ఆనాడు జేబులో పైసా లేని భాస్కరం చేత ఆ దొంగనమ్మగా వచ్చిన 200తో సత్తిగాడు కొట్టిన కట్టె పేళ్లే చితిని పేర్పించాయి అంత్యక్రియలకి. కథ సమాప్తం. గోదావరి కథలు కథా సంపుటి నుంచి.